ఏసీబీ విచారణకు వెళ్తూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే చనిపోతానని కానీ తల వంచేందుకు సిద్ధంగా లేనంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మొత్తం మీద ఏసీబీ విచారణలో తాను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి టార్గెట్గా కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. మంత్రిగా తన కొడుకు కంపెనీకి ఎలాంటి కాంట్రాక్టులు ఇవ్వలేదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద తనపై కేసులు పెట్టి తమ పార్టీ కార్యకర్తలను దారి మళ్లించే ప్రక్రియ జరుగుతుందన్నారు. అయినా తమ పార్టీ కార్యకర్తలు కానీ తాము కానీ ఈ అంశాలకు అదరము బెదరం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఏసీబీ అడిగే ప్రతి ప్రశ్నకు తన దగ్గర సమాధానం ఉందంటున్న కేటీఆర్ తలబంచనని అవసరమైతే చనిపోయేందుకు కూడా సిద్ధమంటున్నారు. కేటీఆర్ ఈ వ్యాఖ్యలతో ఒకసారిగా కలకలం రేగింది. ఏసీబీ విచారణకు వెళ్తూ కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మంత్రిగా నేను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. కేటీఆర్ అయితే సంచలన కామెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తల వంచేది లేదంటున్నారు. మొదటి నుంచి కూడా కేటీఆర్ ఈ అంశాన్ని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. ముఖ్యమంత్రిపై కూడా అంతే తేలిగ్గా విమర్శలు చేస్తున్నారు. ఇక ఏసీబీ అడిగే ప్రతి ప్రశ్నకు తన దగ్గర సమాధానం ఉందంటున్న కేటీఆర్ వారు అడిగే ప్రతి ప్రశ్నల్ని ఎదుర్కొంటారంటున్నారు. కేవలం తనపై తప్పుడు కేసులు పెట్టి తమ క్యాడర్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అదేవిధంగా మంత్రి పొంగులేటిపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. మా కరెస్పాండెంట్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఏసీబీ విచారణకు వెళ్తూ కేటీఆర్ కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తల వంచేది లేదంటున్నారు. ఇంకా కేటీఆర్ ఏం మాట్లాడారు? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఫార్ములా ఈ కారుకు సంబంధించినటువంటి వ్యవహారము రాష్ట్ర వ్యాప్తంగా ముదురుతున్నటువంటి పరిస్థితి కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం, న్యాయస్థానాలపైన చట్టాలపైన నమ్మకం ఉంది. ఏ ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెప్తున్నా తెలంగాణ కోసం అవసరమైతే చనిపోతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో తల వంచేది లేదంటూ కేటీఆర్ నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది రామ్దాస్. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ ఫార్ములా ఈరేస్ కేసులో ఏసీబీ ముందు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా నందినగర్ లో నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కేసులో తాను ఎలాంటి టిప్లోకు పాల్పడలేదంటూ తెలిపారు. తమకు న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉందన్నారు. తాను ఏ తప్పు చేయలేదంటూ స్పష్టం చేశారు. కేసీఆర్ పురుస్కారం చెబుతున్నా తెలంగాణ కోసం అవసరమైతే చనిపోతారంటూ కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్ చేశారు. రామదాస్, తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా కేసీఆర్ సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో చెబుతున్నా నేను ఏ తప్పు చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి. దేశంలోనే ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా పనిచేస్తామంటూ మాజీ మంత్రి మీడియా ముందు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలో మా భావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే పనులు చేయలేదు. మంత్రిగా కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. కాంట్రాక్ట్ ఇచ్చి ప్రతిఫలంగా కార్లు కొనుక్కోలేదు. ఆ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు వాళ్ళు చేశారంటూ నేను ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి దొరికిపోయిన దొంగలు కాదు. నేను నిక్కర్సైన తెలంగాణ బిడ్డను, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాను. ఇక అరపైసా అవినీతి కూడా చేయలేదు. మాపై బురదల్లి కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకోవాలని భావిస్తున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మేము మాట్లాడుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. గత సంవత్సరం కాలం విద్యుత్ ఛార్జీలు పెంచమని పోరాడింది టీఆర్ఎస్. లలితలలో రైతుల్ని జైల్లో పెట్టిన హైదరాబాద్ కూల్చివేతలను 6 గ్యారెంటీలు చేయకపోతే నిలదీసింది టీఆర్ఎస్ అంటూ ఇక కేటీఆర్ కామెంట్ చేశారు. ఇంకోవైపు నాపైన కేసు పెట్టి మా పార్టీ నాయకత్వాన్ని దారి మళ్లించే దిశగా చేసే ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపైన చట్టాలపైన నమ్మకం ఉంది. ఏ ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పేందుకు సిద్ధం. కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెప్తున్నా తెలంగాణ కోసం అవసరమైతే చనిపోతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో తలవంచేది లేదు అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. రామదాస్ అనంతరం ఆయన ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఉన్నారు. మరి కాసేపు
ఇప్పటికే కేటీఆర్ విచారణ ఏసీబీ అధికారులు విచారిస్తా ఉన్నారు కాబట్టి ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి విదేశీ కంపెనీలు మళ్లింపుపై ప్రధానంగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏం జరగబోతుంది ఏంటంటే ఒక చర్చ జరుగుతుంది. బట్ ఇంటర్నల్ గా మాత్రము కేటీఆర్ గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులను ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కొంత వ్యాఖ్యలు చేశారు. అది అందరికీ తెలిసిందే. ఇంతకుముందు ఏదైతే ఆ కాంట్రాక్ట్ నుంచి ప్రతిఫలంగా కార్లు కొనుక్కోలేదు, ఆ పనులను సీఎం రేవంత్ రెడ్డి చేశారు, ఆయన మంత్రివర్గం చేశారని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేయడానికి వెళ్ళి జరుపుకోలేదంటూ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ గా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి నిన్న అరవింద్ కుమార్ కావచ్చు, వీరారెడ్డి రెడ్డి విచారణలు ముగిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నటువంటి చర్చలు జరుగుతుంది. రాంలో సో చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. చావరైన చస్తాను కానీ తలవంచనటువంటి మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్గాల్లో చర్చలు కొడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లే ముందు వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తల వంచేది లేదంటున్నారు. ఏసీబీ విచారణలో అన్ని అంశాలు, అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తారంటున్నారు. అటు మంత్రి పొంగులేటిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు కేసులు బనాయించి తమ క్యాడర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ప్రస్తుతానికి కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు. తర్వాత ఈడీ విచారణ కూడా త్వరలో ఎదుర్కోబోతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.